దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. మన ఆత్మీయ ఎదుగుదలను ఆపివేసేటటువంటి శక్తి మనం మాట్లాడే మాటలకుంది. వాక్యములు ఉందయ్యా, నీ నోటిలోనే సమస్తము దాగి ఉంది. నీ మాటల్లోనే, నీ నాలుకలోనే, నీ నాలుక మీదే జీవం మరణం ఉన్నాయి. నువ్వు జీవం పలుకుతావా, జీవం దొరుకుతుంది నీకు. నువ్వు మరణం పలుకుతావా, మరణం నీకు ఎదురొస్తుంది. జీవ మరణములు నాలుక వశములకు ఇచ్చేశారు దేవుడు. దేవుని మనకి స్తోత్రం. మీ నోట శాపం రాకూడదు. వీలున్నంత వరకు క్షేమకరమైన మాటనే మీరు మాట్లాడండి, ప్రేమతోనే మాట్లాడండి, ఆదరణకరమైన మాటే మాట్లాడండి. అంతకు మించి మీరు మాట్లాడితే తెలియకుండానే మీ ఆత్మీయత జీవితాన్ని ఎదగకుండా అడ్డుకునే రీతిలో అవి పనిచేస్తాయి. ఎందుకంటే మనం మాట్లాడే మాటలకు దేవుడు శక్తినిచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. పడగొట్టే శక్తి ఉంది, బ్రతికించే శక్తి కూడా మన మాటల్లో ఉంది. చెడగొట్టే శక్తి ఉంది, చెడిన స్థితిని మరలా చిగురొచ్చేలాగా చేసే శక్తి కూడా దేవుడు మన మాటకి ఇచ్చాడు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా.